कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి, యుద్ధాలు జరిగినప్పుడు ఆ యుద్ధము మిలిటరీ దాడుల వీడియోలు కూడా మనకు వస్తున్నాయి. ఈ వీడియోలు ఏవో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారైనవి, ఏఐ క్రియేటెడ్ వీడియోసే కాదు. కోర్స్ ఆ వీడియోలు కూడా వస్తూ ఉంటాయి, ఫేక్ వీడియోలు కూడా. కానీ ఈ మధ్య కాలంలో మిలిటరీ అటాక్స్, వార్, ఈవెన్ టెర్రరిస్ట్ అటాక్స్ కూడా ఒరిజినల్ వీడియో ఫుటేజ్ వస్తుంది. మరి ఈ ఒరిజినల్ వీడియో ఫుటేజ్ మీరు ఇటీవల రష్యా పైన ఉక్రెయిన్ దాడి చేసి ఒక బ్రిడ్జ్ను పేల్చేసింది. ఆ వీడియో ఉక్రెయినే అఫీషియల్గా రిలీజ్ చేసింది. మనం ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా భారత మిలిటరీ బలగాలు అధికారికంగా అమెరికా, పాకిస్తాన్ టెర్రర్ బేస్ల పైన, పాకిస్తాన్ మిలిటరీ బేస్ల పైన మనం సక్సెస్ఫుల్గా జరిపిన దాడుల్ని వీడియో రికార్డింగ్ చూసాం. ఇజ్రాయెల్ అలాగే హమాస్లోని టనెల్స్ పైన అటాక్ చేయడము, సో ఇవి కూడా మనం వీడియో రికార్డింగ్లు మనం చూస్తున్నాం. ఎందుకని ఈ వార్ ఈజ్ రికార్డెడ్? బహుశా కెమెరామెన్లకు మీడియాలోనే కాదు, బ్యాటిల్ ఫీల్డ్లో కూడా లెఫ్టినెంట్ కల్నల్ కెమెరామెన్, మేజర్ జనరల్ వీడియోగ్రాఫర్ త్వరలో రాబోతుందేమో ఈ పోస్టులు. సో ఈవెన్ టెర్రరిస్టులు కూడా అటాక్ చేసేటప్పుడు ఛాతికి కెమెరాలు, వీడియో కెమెరాలు పెట్టుకొని అటాక్ చేస్తున్నారు. ఆ తర్వాత ఆ వీడియో ఫుటేజ్ను వెంటనే సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. మిలిటరీ దాడులు జరిపే దేశాలకు కూడా ఆ వీడియో ఫుటేజ్, అంటే కంబాట్ ఎయిర్క్రాఫ్ట్కు వీడియో రికార్డింగ్ చేసేటువంటి వావి కూడా అటాచ్ చేసి పంపిస్తున్నారు. అంటే చాలా క్లియర్గా ఎవ్రీ మూమెంట్ ఆఫ్ వార్, ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అటాక్, మిలిటరీ అటాక్ ఈజ్ బీయింగ్ క్యాప్చర్డ్. మరి ఎందుకు ఈ పని చేయాల్సి వస్తుంది? ఇదేమి సినిమా వాళ్ళ కొరకో, డాక్యుమెంటరీలు తీయడం కొరకో కాదు. ఎందుకు చేయాల్సి వస్తుంది అంటే దీని వెనకాల స్ట్రాటజిక్, డిప్లొమాటిక్ కారణాలు కూడా ఉన్నాయి. మొదటి కారణము, ఎపిడమిక్ అయినా వార్ అయినా కేవలము ఒకే లెవెల్లో బ్యాటిల్ జరగదు. ఇన్ఫర్మేషన్ స్పేస్లో కూడా పెద్ద బ్యాటిల్ జరుగుతుంది. అందుకే పాండమిక్ను ఎదుర్కోవడంలో ఇన్ఫోడెమిక్ను ఎదుర్కోవడం చాలా కీలకమంటారు. అలాగే మిలిటరీ వార్ఫేర్లో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కూడా ఉంటుంది. మీరు గమనించే ఉంటారు, పాకిస్తాన్ ఇటీవల భారతదేశం పైన దాడుల గురించి ఎలా అవాకులు చవాకులు ప్రచారం చేసింది. మన S-400 వ్యవస్థనే పాకిస్తాన్ ధ్వంసం చేసుకున్నట్లుగా ఫేక్ ఇన్ఫర్మేషన్ను పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టరు, పాకిస్తాన్ ఆర్మీ లీడర్సే ప్రసారం చేశారు. దానికి నరేంద్ర మోడీ వెళ్ళి ఆ S-400 బ్యాక్డ్రాప్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడాల్సి వచ్చింది. మనం ఈ క్రియేటివ్గా పాకిస్తాన్ ఫేక్ ఇన్ఫర్మేషన్, ఫేక్ న్యూస్కు రిప్లై ఇస్తే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కూడా వెళ్ళి మళ్ళీ అదే రీతిలో మిలిటరీ ఫెసిలిటీస్ వెనకాల పెట్టుకొని మళ్ళీ చేశాడు. సో ఎందుకు దిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్. అంటే యుద్ధ భూమిలో ప్రతి ఒక్కరు, ఇప్పుడు ఇండియా మేము గెలిచాం అని మనము చెప్తున్నాం, పాకిస్తాన్ కూడా మేము యుద్ధంలో గెలిచామని చెప్తున్నారు. ఏకంగా మీకు అసీం మునీర్ అయితే ఫీల్డ్ మార్షల్ అని పాకిస్తాన్ చరిత్రలో 2వ వ్యక్తి ఈ ర్యాంకింగ్ ఇచ్చారు. జనరల్ అయూబ్ ఖాన్కు 1969లో ఇస్తే మళ్ళీ 2025లో అసీం మునీర్కు మాత్రమే ఇచ్చారు. ఈవెన్ ప్రపంచమంతటా తిరిగి పాకిస్తాన్ కూడా ఏం చెప్తుంది? మేమే గెలిచామని చెప్తోంది. రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చాము అని చెప్పి పాకిస్తాన్ పెద్ద క్యాంపెయిన్ నడిపింది. పాకిస్తానే కాదు, రాయిటర్స్ లాంటి సంస్థలు వార్తా కథనాలు నడిపాయి. అమెరికన్ మీడియా దాని పెద్ద ఎత్తున కవరేజ్ కూడా ఇచ్చాయి. ఎందుకు? అమెరికా F-35 యుద్ధ విమానాల్ని రాఫెల్ యుద్ధ విమానాలకు పోటీగా మార్కెట్లో ఉన్నాయి కనుక రాఫెల్ను బదనాం చేస్తే F-35 అమ్ముకోవచ్చు అని.
అందువల్ల నిజంగా రాఫెల్ కూలిందా కూలలేదా అన్నది వాళ్ళకి ఇంపార్టెంట్ కాదు. పాకిస్తాన్ కూల్చగలిగిందా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. అమెరికా మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ కంట్రోల్డ్ మీడియాకి ఏంటంటే అమెరికన్ మిలిటరీ హార్డ్వేర్ మాత్రమే గొప్పది అని చెప్పడానికి రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చాము, 4 కూల్చా 5 కూల్చాలని కూడా వార్తలు వచ్చాయి. భారతదేశం మాత్రం దానిపైన క్లారిటీ ఇవ్వకుండా నష్టాలు నిజమే కానీ నష్టాలు సహజము అని మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ అన్నాడు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇటీవల అన్నారు. ఇవన్నీ దేనికి సూచన? ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కి సూచన. అంటే ఒక మాట చెప్పడం కన్నా ఒక దృశ్యము చాలా పవర్ఫుల్. పెన్ ఈజ్ మైటియర్ దెన్ స్వార్డ్. కలం కత్తి కన్నా గొప్పది అంటారు. కానీ కెమెరా ఈజ్ మైటియర్ దెన్ ద బోత్. కెమెరా అటు కలం కన్నా ఖడ్గం కన్నా పవర్ఫుల్లీ మనిషి చూసినప్పుడు దాని పట్ల కలిగే పర్సెప్షను, క్రెడిబిలిటీ చాలా ఎక్కువగా ఉంటుంది, అథెంటిసిటీ ఉంటుంది. అందుకే ఇన్ని రకాలుగా ఫేక్ వీడియోలని, మార్ఫింగ్ వీడియోలని సృష్టించి మార్కెట్లో వదులుతూ ఉంటారు. మీకు శ్రీకృష్ణ పరమాత్మ కూడా భగవద్గీత చెప్పినప్పుడు విశ్వరూపం చూపెట్టాల్సి వచ్చింది అర్జునుడికి, సంపూర్ణ తత్వం అర్థం కావాలి అంటే. అందువల్ల దృశ్య శ్రవణ మాధ్యమం ఆడియో విజువల్ మీడియాకు ఉండే పవర్ అది. అందువల్ల ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాలైనా మిలిటరీలైనా రాజ్యమైనా రాజ్యేతర శక్తులైనా వెదర్ స్టేట్ ఆర్ నాన్ స్టేట్ యాక్టర్స్ తాము కేవలం మిలిటరీ వార్ఫేర్లో గెలిస్తే సరిపోతుంది అనుకోవడం లేదు. ఇన్ఫర్మేషన్ వార్ఫేర్లో కూడా గెలవాలి, పర్సెప్షన్ వార్లో కూడా గెలవాలి, పబ్లిక్ ఒపీనియన్ వార్లో కూడా గెలవాలని కోరుకుంటున్నాయి కనుక ఇన్ఫర్మేషన్ వార్ఫేర్కు ఈ లైవ్ ఫుటేజ్ అనేది, ఒరిజినల్ వార్ ఫుటేజ్ అనేది ఆయుధాలుగా మారిపోతున్నాయి. ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే డిస్ఇన్ఫర్మేషను, మిస్ఇన్ఫర్మేషను ప్రత్యర్థులు చేస్తున్నారు కనుక తమ నరేటివ్ బిల్డింగ్, అంటే వార్లో ఇప్పుడు ఎలాగైతే ఇండో పాక్ వార్లో మనము గెలిచామని చెప్తున్నాం, వాడు గెలిచామని చెప్తున్నాం. సో మరి ఎవరిది ప్రపంచం నమ్మాలి? ప్రజలు ఎవరిని నమ్మాలి? భారతీయులు భారతదేశం గెలిచిందని నమ్ముతారు. పాకిస్తాన్ వాళ్ళు తమ ఆర్మీ అద్భుతంగా పనిచేసిందని నమ్ముతున్నారు. ఇటీవల సర్వేలో 92% ఆర్మీ బాగా పోరాడిందని నమ్మారు. సో ఇలాంటి పరిస్థితుల్లో వరల్డ్ ఎవరిని నమ్మాలి? అందుకొరకు ఈ మిస్ఇన్ఫర్మేషన్ను, డిస్ఇన్ఫర్మేషన్ను కౌంటర్ చేయడానికి తమ స్ట్రాటజిక్ ఆయుధంగా కూడా దీన్ని వాడుతున్నారు. మూడవది, ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాలో భారీ ఆపరేషన్ జరిపింది. ఉక్రెయిన్ మిలిటరీలో వీక్, ఉక్రెయిన్ ఓడిపోతుంది, ఉక్రెయిన్ దెబ్బతింటోంది. ట్రంప్ కూడా మిలిటరీలో కార్స్ అంటుంటే మేము దాడి చేస్తామంటే సరిపోదు. సో అందువల్ల దాడి ఒకవేళ ఉక్రెయిన్ చెప్పినా రష్యా దాడి జరగలేదని బుకాయిస్తుంది. సో తమ ఫుటేజ్ చూపెట్టరు. అందుకే ఉక్రెయిన్కి అనివార్యమైంది తమ స్ట్రాటజిక్ అవసరాలు, వ్యూహాత్మక అవసరాల రీత్యా మేము నిజంగానే రష్యాను అటాక్ చేశాం అని ప్రపంచాన్ని నమ్మించటానికి, తమకు ఆయుధాలు ఇస్తున్న అమెరికాను, యూరోప్ను నమ్మించటానికి కూడా ఉక్రెయిన్కు అవసరమైంది. అంటే ఎవ్రీ కంట్రీ, ఎవ్రీ మిలిటరీ హ్యాస్ టు టెల్ ఇట్స్ ఓన్ నరేటివ్. ఎందుకంటే ప్రజలకు, తమ సొంత ప్రజలకు చెప్పాలి, ప్రపంచంలో ఉండేటువంటి దేశాలకు చెప్పాలి. ఈవెన్ ఆ మిలిటరీ ఇండస్ట్రీకి కూడా అవసరమే తమ ప్రోడక్ట్ బాగా పనిచేసిందని డెమాన్స్ట్రేషన్. మీరు ఇప్పుడు ఏదైనా ఇంట్లో ఒక ఎలక్ట్రానిక్ వస్తువు కొన్నామనుకోండి, ఆ కంపెనీ వాడిని ముందు పంపుతారు, ఇది ఎలా పనిచేస్తుంది చూడండి అని ఒక డెమో వీడియో పంపుతారు. అలా ఇక్కడ డెమో వీడియోలే ఉండాలి కదా. మరి డెమోకరికైతే యుద్ధాలు చేయరు కదా. అందుకరికే లైవ్ వార్లో ఈ ఫుటేజ్ను డెమో వీడియోలుగా కూడా బహుశా వాడుకుంటారేమో. చూడండి మా S-400 ఎంత అద్భుతంగా పనిచేసిందని రష్యా మార్కెట్ చేసుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయి. చూడు మా బ్రహ్మోస్ ఎంత బ్రహ్మాండంగా ఛేదించింది అనటానికి ఉపయోగపడతాయి. ఈవెన్ మీకు ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయడానికి, ప్రత్యర్థుల్ని డీమారలైజ్ చేస్తానికి కూడా వాడుతున్నారు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యన్ బ్రిడ్జ్ పేల్చేసినట్టు చూపెట్టడానికి కారణము తమ ప్రత్యర్థుల్ని డీమారలైజ్ చేయడానికి. ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ, టెరికి తాలిబాన్లు కూడా ఇవే వాడుతున్నారు. మంచి ఇప్పుడు బెలూచ్ లిబరేషన్ ఆర్మీ హై క్వాలిటీ వీడియోలు కూడా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని వార్ లైవ్ వీడియోలనైతే ఇంక్లూడింగ్ సబ్ టైటిల్స్,
మీకు బ్రహ్మాండంగా అన్ని ఇచ్చేస్తున్నారు లొకేషన్లు కూడా చూపెట్టుకుంటూ, ఎందుకంటే ప్రూఫ్ మేము నిజంగానే అటాక్ చేసామని. సో వార్ ఇండస్ట్రీ has ఆల్సో బికమ్ ఏ మీడియా ఇండస్ట్రీ. ఐ డోంట్ కాల్ ఇట్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, బట్ ఇట్ హాజ్ ఆల్సో బికమ్ ఏ బిగ్ మీడియా ఇండస్ట్రీ కూడా. సో డాక్యుమెంటరీలు, సినిమాలు తీసి వార్ లైవ్ రిపోర్టింగ్ చేసే వారికి 24 గంటల టీవీ ప్రసారాలకు మాత్రం అవసరం, ఇది ఉపయోగపడుతుంది. బట్ దేశాలు మిలిటరీ తమ వ్యూహాత్మక అవసరాల రీత్యానే యుద్ధం చేయడమే కాదు, యుద్ధం చేసిన దానికి ఎవిడెన్స్ కూడా ప్రపంచం ముందు పెడుతున్నాయి.